హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ అచీవ్ ఇట్. మనం గత వీడియోలో ఫ్యాక్టర్స్ డెఫినేషన్ అలాగే ఫ్యాక్టర్స్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దానికి సంబంధించినటువంటి వీడియో అనేది నేను గత వీడియోలో మీకు చెప్పాను. మీరు ఒకవేళ ఆ వీడియో చూడలేదు అనుకుంటే ఈ వీడియో పైన ఉన్నటువంటి ఐ సింబల్ని క్లిక్ చేసి ఆ వీడియో అనేది ఫస్ట్ చూసి దాని తర్వాతకి ఈ క్లాస్ అనేది వింటే మీకు ఇది కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సో ఈరోజు మనం టాపిక్కి వెళ్దాం. ఫ్యాక్టర్స్లో మనం సెకండ్ టాపిక్ వచ్చేసి సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ అనేది మనకు ఎగ్జామినర్ ఇస్తే మనం అది ఏ విధంగా చేయాలో ఒకసారి చూసుకుందాం. సో మనం లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ మనం కనుక్కున్నాం కదా. ఫస్ట్ ఏం చేయాలి, ఇచ్చినటువంటి నెంబర్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కింద దాన్ని మనం చేసుకోవాలి. అంటే ఏ పవర్ పి ఇంటూ బి పవర్ క్యూ ఇంటూ సి పవర్ ఆర్ ఇంటూ డి పవర్ ఎస్ సో ఆన్. ఈ విధంగా మనం ఫస్ట్ ఇచ్చినటువంటి నెంబర్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కింద మనం దాన్ని చేంజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతకి ఇప్పుడు నేను దీని ఫార్ములా అనేది చెప్తా. సో మనకు ఒకవేళ సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అని అడిగితే ఇచ్చినటువంటి నెంబర్ యొక్క సమ్ వచ్చేసి ఆ ఫ్యాక్టర్స్ యొక్క సమ్ ఎంత అని అడిగినప్పుడు మనకు వచ్చేసి ఫార్ములా ఏ పవర్ పి ప్లస్ 1 మైనస్ 1 బి పవర్ క్యూ ప్లస్ 1 మైనస్ 1 సి పవర్ ఆర్ ప్లస్ 1 మైనస్ 1 సో వన్ డివైడెడ్ బై ఇక్కడ మనకి ఏ ఉంది కదా. సో ఏ మైనస్ 1 తర్వాతకి బి మైనస్ 1 తర్వాతకి సి మైనస్ 1 ఇంటూ సో వన్. మనం లాస్ట్ వీడియోలో ఏం చేస్తామంటే అక్కడ మనం ఈ ప్రైమ్ ఫ్యాక్టర్ అనేది తీసుకోవాలి. అక్కడ మనం ఓన్లీ పవర్స్ అనేది తీసుకున్నాం. కానీ ఇక్కడ సమ్కి వచ్చేసి మనం ఈ విధంగా తీసుకోవాలి. అంటే వచ్చినటువంటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాతకి ఇవి వచ్చినటువంటి వాల్యూస్ తోటి మనం చేయాలి. ఇక్కడ ఏ పవర్ పి ఉందంటే ఏ పవర్ పి ప్లస్ 1 చేసి దాని నుంచి 1 మైనస్ చేయాలి. బి పవర్ క్యూ ప్లస్ 1 చేసి మైనస్ 1 చేయాలి. అలా మనం చేసి మళ్ళీ కింద వచ్చేసి ఏ మైనస్ 1 బి మైనస్ 1 సి మైనస్ 1 అని చేయాలి. ఇక్కడ ఏ వచ్చేసి ఈ ప్రైమ్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు మనం దీంట్లో ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. సపోజ్ ఇప్పుడు నాకు 24 నెంబర్ యొక్క వీటి యొక్క ఫ్యాక్టర్స్ యొక్క సమ్ ఎంత అని నాకు అడిగినప్పుడు ఫస్ట్ నేను 24ని మనం లాస్ట్ వీడియో ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా. ఫస్ట్ దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కింద మార్చుకోవాలి. సో 2 12 జా 24, 2 6 జా 12, 2 3 జా 6 అంటే 2 పవర్ 3 ఇంటూ 3 పవర్ 1. దీన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కింద ఫస్ట్ మార్చుకున్న తర్వాతకి మనకు ఫార్ములా వచ్చేసి సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ వచ్చేసి ఇది. సో ఇక్కడ ఇది 2 అని ఇక్కడ మనం ఏ వచ్చేసి 2. సో 2 పవర్ 3 ప్లస్ 1 మైనస్ 1 ఇంటూ 3 పవర్ 1 ప్లస్ 1 మైనస్ 1. మనకు రెండు నెంబర్స్ ఉన్నాయి కనుక రెండు నెంబర్స్ వేసినాం. సరే బై డివైడెడ్ బై ఏ మైనస్ 1. ఇక్కడ ఏ అంటే ఏంటిది 2. సో 2 మైనస్ 1 మళ్ళీ బి వచ్చేసి 3. సో 3 మైనస్ 1. దీని వాల్యూ వచ్చేసి 2 పవర్ 3 ప్లస్ 1 అంటే 2 పవర్ 4 మైనస్ 1. 2 పవర్ 4 మైనస్ 1 ఇంటూ 3 స్క్వేర్ మైనస్ 1 బై 2 మైనస్ 1 అంటే 1, 3 మైనస్ 1 అంటే 2. సో మనకు వాల్యూ ఎంత వస్తుంది 2 పవర్ 4 అంటే 16 మైనస్ 1 15 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 1 8 బై 2. 2 1 జా 2 4 జా. సో మనకు 24 నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ సమ్ వచ్చేసి మనకు 60 అవుతుంది. ఒకసారి మనం జనరల్గా చూసుకుందాం. మనం ఆల్రెడీ అనుకున్నాం 24కి మనకి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయి. 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది, 6 ఉంటుంది, 8 ఉంటుంది, 12 ఉంటుంది, 24 ఉంటుంది. సో ఒకసారి మనం ఇదంతా యాడ్ చేసి చూద్దాం. 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 3 6, 6 ప్లస్ 4 10, 10 ప్లస్ 6 16, 16 ప్లస్ 8 24, 24 ప్లస్ 12 36, 36 ప్లస్ 24 ఎంత మనకు 60 అనేది వస్తుంది. సో ఇది జనరల్గా వేస్తే ఈ విధంగా మనకి ఇది నెంబర్ చిన్న ఉంది కనుక మనకి తొందర చేయగలుగుతాం. మనకు లార్జ్ నెంబర్ ఇచ్చినప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది కనుక అటువంటి కండిషన్స్లో మనం ఈ ఫార్ములా అనేది మనం అక్కడ యూజ్ చేయాలి. ఫస్ట్ ఇచ్చినటువంటి నెంబర్ని మనం ఏం చేయాలి, ఇచ్చినటువంటి నెంబర్ని మనం ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కింద మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాతకి ఈ ఫార్ములా అనేది దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ నేను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కింద చేసుకొని తర్వాతకి ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసిన. ఇక్కడ మనకు ఈ కింద ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఈ వాల్యూస్ అన్నట్టు ఏబిసి అనేవి, పైన వచ్చేసి పవర్స్ అన్నట్టు. సో ఈ ఫార్ములా అనేది దీనిలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు ఆన్సర్ అనేది 24కి 60 వచ్చింది. సపోజ్ ఇప్పుడు నాకు వేరే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ ఇప్పుడు నాకు 270 అనే దానికి నాకు ఇక్కడ
దీని యొక్క ఫ్యాక్టర్స్ యొక్క సమ్ అనేది నాకు కావాలి. సో మనం ఫస్ట్ ఏం చేయాలి, 270ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కింద మార్చుకోవాలి. 2 1 జా 2, 2 3 జా 6, 2 5 జా 10, 2 6 జా 12, ఇక్కడ 3 తీసుకోవాలి. 3 4 జా 12, 3 5 జా 15, 3 1 జా 3 5 జా 3 5 జా. సో ఇక్కడ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత ఏం వచ్చింది వాల్యూ, 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 3 ఇంటూ 5 పవర్ 1 అనేది ఇక్కడ మనకు వచ్చింది. సో ఇది మనకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వచ్చిన తర్వాత మనకు ఫార్ములా ఏముంది, a పవర్ p ప్లస్ 1. సో ఇక్కడ ఏంటిది 2 పవర్ 1 ప్లస్ 1 మైనస్ 1, తర్వాతకి 3 పవర్ 3 ప్లస్ 1 మైనస్ 1, తర్వాతకి 5 పవర్ 1 ప్లస్ 1 మైనస్ 1 డివైడెడ్ బై a మైనస్ 1 అంటే 2 మైనస్ 1, b మైనస్ 1 అంటే 3 మైనస్ 1, c మైనస్ 1 అంటే 5 మైనస్ 1. సో 2 స్క్వేర్ ఇక్కడ ఏమొస్తుంది, 2 స్క్వేర్ మైనస్ 1, 3 పవర్ 4 మైనస్ 1, 5 స్క్వేర్ మైనస్ 1 బై 2 మైనస్ 1 అంటే 1, 3 మైనస్ 1 అంటే 2, 5 మైనస్ 1 అంటే 4. 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 1, 3 ఇంటూ 3 పవర్ 4 అంటే 81 మైనస్ 1, 80 ఇంటూ 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 1 అంటే 24 బై 2 ఇంటూ 4. సో 4 1 జార్ 4 6 జార్ 2 1 జార్ 2 3 జార్ 3 3 జార్ 9, 9 ఇంటూ 8 72. సో దీని వాల్యూ వచ్చి 720. అంటే 270 యొక్క ఫ్యాక్టర్స్ యొక్క సమ్ అంతా మనం చేసినప్పుడు మనకు 720 అనేది ఆన్సర్ ఇందులో మనకి వస్తుంది. సో ఈ విధంగా ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఇచ్చినటువంటి నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కింద మార్చుకొని దాని తర్వాతకి ఈ a పవర్ p ప్లస్ 1 మైనస్ 1, b పవర్ q ప్లస్ 1 మైనస్ 1, c పవర్ r ప్లస్ 1 మైనస్ 1 సో ఆన్ బై a మైనస్ 1, b మైనస్ 1, c మైనస్ 1 సో ఆన్. ఈ ఫార్ములా కింద మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇది వచ్చేసి సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్కి దానికి సంబంధించినటువంటి మెథడ్, అలాగే దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. సో ఏం లేదు, ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి, దాని తర్వాతకి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. అందుకే మీరు ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనే దాని మీద మీరు ఫోకస్ అనేది ఖచ్చితంగా చేయాలి. సో మనం ఇప్పుడు ఫ్యాక్టర్స్లో మనం థర్డ్ మెథడ్ అనేది చూద్దాం. థర్డ్ మెథడ్ వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ n. సో ఒక నెంబర్ యొక్క ప్రోడక్ట్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే, సేమ్ యాజ్ చేసి ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఆ నెంబర్ని ఫస్ట్ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది చేయాలి. a పవర్ b ఇంటూ c పవర్ b పవర్ q ఇంటూ c పవర్ ఇంటూ r, c పవర్ r ఇంటూ d పవర్ s ఇంటూ సో ఆన్. దీని ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాతకి దీని యొక్క ఫార్ములా అనేది చూసుకుందాం. ఇప్పుడు మనం ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ n ఈక్వల్ టు, మనకి ఇక్కడ ఫార్ములా వచ్చేసి n పవర్ n బై 2. ఇక్కడ మన ఫార్ములా వచ్చేసి n పవర్ n బై 2. ఏంటిది ఇది, ప్రోడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ కనుక్కోవాలనుకుంటే దాని ఫార్ములా వచ్చేసి క్యాపిటల్ N పవర్ స్మాల్ n బై 2. ఇక్కడ క్యాపిటల్ N అనేది మనకి ఇచ్చినటువంటి నెంబర్, అంటే గివెన్ నెంబర్. తర్వాతకి ఇక్కడ స్మాల్ n వచ్చేసి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, అంటే ఆ నెంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నదో అది వచ్చేసి స్మాల్ n. ఈ స్మాల్ n కనుక్కుంటే మనకు ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని మనం చూసుకుందాం. సరే, సపోజ్ ఇప్పుడు నాకు 24 నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్ అనేది తెలుసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, మనం దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కింద చేసుకోవాలి. సో 2 12 జా 24, 2 6 జా 12, 2 3 జా 6. సో 2 పవర్ 3 ఇంటూ 3 పవర్ 1. సో మనం గత వీడియోలో ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే మనకి ఏంటి ఫార్ములా, p ప్లస్ 1 ఇంటూ q ప్లస్ 1 ఇంటూ సో ఆన్. అంటే ఇక్కడ p అనేది ఏంటిది, పవర్స్. మనకి ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్ వాల్యూ అనేది అవసరం లేదు, ఓన్లీ మనకు పవర్స్ అనేది అవసరం. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కునే కాడ ఓన్లీ మనకు పవర్స్ అనేది అవసరం. సో ఇక్కడ మనకు p అంటే ఏంది 3, 3 ప్లస్ 1 ఇంటూ q అంటే ఏంది 1, 1 ప్లస్ 1. దీని వాల్యూ ఎంత 4 ఇంటూ 2. సో మనకి 8. ఇక్కడ 8 వచ్చేసి స్మాల్ n. ఎందుకు, ఇక్కడ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, n అంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, అంటే ఇచ్చినటువంటి నెంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనేది స్మాల్ n. సో ఇక్కడ నాకు 24కి వచ్చేసి 8 అనేది ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దాన్ని మనం n కింద మనం ట్రీట్ చేయాలి. చేసిన తర్వాతకి ఇప్పుడు మనం దీన్ని మనం ఆల్రెడీ చూసుకున్నటువంటి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ మన క్యాపిటల్ n అంటే ఏంది, ఇచ్చినటువంటి నెంబర్ ఎంత 24.
సో పవర్ ఇక్కడ n/2 కదా మనకు ఫార్ములా. సో n అంటే ఏంది ఇక్కడ 8/2. సో 24/4. 24/4 వచ్చేసి 24 నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్ వాల్యూ. సో 24 యొక్క ప్రోడక్ట్ యొక్క ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్ ఎంత అని అడిగినప్పుడు దాన్ని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలంటే ఫస్ట్ మనకు దీని యొక్క ఫ్యాక్టర్స్ అనేవి ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ మనం అనుకోవాలి. సో ఫస్ట్ మనం ఇచ్చినటువంటి నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి తర్వాత దాని నుంచి మనకు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి ఎన్ని ఉన్నాయో కనుక్కొని దాని నుంచి వచ్చినటువంటి ఈ స్మాల్ n వాల్యూని మనం ఆల్రెడీ మనం చూసుకున్నటువంటి ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ అనేది చేయాలి. సో దీని వాల్యూ వచ్చేసి 24/4 అనేది 24 నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్ వాల్యూ. సో ఇక్కడ మనం ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి మామూలు కండిషన్స్ వచ్చినప్పుడు మనం చేయగలుగుతాం. కానీ మనం ఇక్కడ ఒకటి గమనించుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ ఇచ్చినప్పుడు మనం దీన్ని ఫాలో కాకూడదు. అంటే సపోజ్ ఇప్పుడు నాకు 144 అనే నెంబర్ దాని యొక్క ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్ అనేది ఎగ్జామ్లో అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ వేరే మెథడ్ అనేది ఫాలో కావాలి. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, ఏదైనా పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చినప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది ఉన్నప్పుడు ఎప్పుడైనా మనకు ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి వస్తాయి. ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి వస్తాయి. అంటే ఇప్పుడు 1 కానీ అంటే ఈ 144కి మేబీ 31 ఉండొచ్చు, 33 ఫ్యాక్టర్స్ అని ఉండొచ్చు, 35 ఫ్యాక్టర్స్ అనేది అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు, ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్సే ఉంటాయి. సో మనం అటువంటి కండిషన్స్లో మనం ఈ మెథడ్లో మనం ఫాలో అయితే మనకు ఇబ్బంది అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఎన్ అనేది 31 వచ్చిందంటే 31/2 అంటే మనకు అది వాల్యూ అనేది ఎగ్జాక్ట్ ఉండదు. కనుక ఇటువంటి కండిషన్స్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇచ్చినటువంటి నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది చేయాలి. సో 2 7 జార్ 14, 2 2 జార్ 2 36 జార్ 2 18 జార్ 2 9 జార్ 3 3 జార్. ఇక్కడ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాతకి 2/4 ఇంటూ 3/2 అనేది వచ్చింది. సో ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేది ఎంత ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి 4 + 1 ఇంటూ 2 + 1. సో 5 ఇంటూ 3 ఎంత 15 అనేవి వచ్చినాయి. మనం ఆల్రెడీ అనుకున్నాం కదా పర్ఫెక్ట్ స్క్వేర్కి ఎప్పుడైనా ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి వస్తాయి. సో 144కి ఇది 15 అనేది ఫ్యాక్టర్స్ అంటే అన్ని 15 ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మనం ఇంతకుముందు తెలుసుకున్నటువంటి దాంట్లో 144/15/2 అనేది మనకు చేస్తే ఆ వాల్యూ అనేది ఎగ్జాక్ట్గా ఉండదు. కనుక ఇటువంటి కండిషన్స్లో మనం ఏం చేయాలంటే అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇచ్చినటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ అనేది ఫస్ట్ రాసుకోవాలి. అంటే ఇక్కడ 144కి మనకు దాని యొక్క స్క్వేర్ రూట్ ఎంత 12 చేసిన తర్వాతకి ఆ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి ఎన్ని వచ్చినాయో అదంతా మనం పవర్ కింద రాయాలి. ఇక్కడ నాకు 15 వచ్చినా కనుక పవర్ కింద రాసేయాలి. ఇది 144 యొక్క ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్ వాల్యూ. ఫస్ట్ మనం ఏం చేయాలంటే పర్ఫెక్ట్ స్క్వేర్ ఇచ్చిన దానికి మనం ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి దాని నుంచి మనకు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి ఫస్ట్ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇచ్చినటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క స్క్వేర్ రూట్ అనేది రాసి దానికి పవర్ కింద మనకి ఇక్కడ వచ్చినటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ యొక్క వాల్యూ అనేది మనం రాయాలి. రాసినప్పుడు ఆ ఫైనల్ వాల్యూ అనేది ఇచ్చినటువంటి ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్ వాల్యూ. సో మామూలు కండిషన్స్లో అయితేనేమో ఈ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేయాలి మామూలు కండిషన్స్లో. కానీ ఇక్కడ మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ ఇచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని కనుక్కొని దాని తర్వాతకి ఇచ్చినటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క స్క్వేర్ రూట్ రాసి దానికి పవర్ కింద మనం ఇక్కడ వచ్చినటువంటి ఫ్యాక్టర్స్ అనేది మనం నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేది మనం ఇక్కడ వేయాలి. సో ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చినప్పుడు మాత్రం దీన్ని ఫాలో కావాలి, మిగతా కండిషన్స్లో మాత్రం n/n/2 అనేది ఫాలో కావాలి. సో ఇటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది మీరు చేస్తే మీరు కొంచెం ఇది ఈజీగా ఉంటుంది. సో ఈరోజు ఇది సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అలాగే ప్రోడక్ట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ గురించి నేను చెప్పడం అనేది జరిగింది. అలాగే ఇందులో ఉన్నటువంటి ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావచ్చు, లేదంటే ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కానీ, లేకపోతే అలాగే నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఫ్యాక్టర్స్ వాటికి సంబంధించినటువంటి చెప్తాను.
సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలుంటే మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్లోని వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ.